మరి దీని మనము 97వ కీర్తనని ధ్యానం చేసుకుందాం. 97వ కీర్తన మొదటి నుండి చివరి వరకు 12 వచనములు ధ్యానం చేసుకుందాం. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక, ద్వీపములన్నీ సంతోషించునుగాక. మేఘంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారం. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి, భూమి దాన్ని చూచి కంపించుచున్నది. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనములు కరుగుచున్నవి. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది, సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయును. యెహోవా సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు. యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు. ఏలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యం పొంది ఉన్నావు. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చివరి వచనాన్ని చూసినట్లయితే కనుక, నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మరి చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనిస్తే కనుక, యెహోవా రాజ్యము చేయుచున్నాడు అంటే యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? పరిపాలన చేస్తూ ఉన్నాడు. మరి పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఏమేమి సంతోషిస్తున్నాయి చూడండి. భూలోకము ఆనందించును గాక, అలాగే ద్వీపములన్నీ సంతోషించును గాక. అంటే ఇక్కడ సమస్త సృష్టి మొత్తం కూడా ఏం చేస్తుందమ్మా? ఆనందిస్తుంది, అలాగే సంతోషిస్తుంది. ఎందుకంటే నీతి న్యాయములను అనుసరించి ఆయన పరిపాలన చేయను కనుక. మరి నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లించుడి. మరి మనము నీతిమంతులుగా ఎంచబడిన వారుగా కనుక మనం ఉంటే దేవుని యందు మనం ఏం చేస్తామమ్మా? సంతోషించేవారుగా. నీతిమంతులుగా ఎంచబడాలంటే మనం ఏం చేయాలి? ఆయన రాజ్యాన్ని మనం ఒప్పుకోవాలి. దేవుడు అదే కదా చెప్తూ ఉన్నాడు, మొదట నీవు నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుము. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి, అప్పుడు మనకు సమస్తము లభిస్తాయని దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాటను మనం గమనించి ఉన్నాం గడిచిన దినముల్లో. అయితే ఇక్కడ మనము గమనించాల్సినది చూడండమ్మా, మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. అంటే సింహాసనానికి ఆధారం అంటే ఏంటి? మనం కుర్చీలో కూర్చుంటాం, ఆ కుర్చీలో మనం కూర్చోడానికి, కుర్చీ మనల్ని కూర్చోనించడానికి ఆధారం ఏమై ఉంటుంది? దానికి ఉన్నటువంటి 4 కాళ్ళు, అవునా? అలాగే దేవుని యొక్క సింహాసనమునకు నీతి న్యాయములు ఆధారమై ఉన్నాయి. నీతి న్యాయములు అనుసరించి నడుచుకునే వారుగా మనం ఉంటే గనుక, మనం నీతిమంతులుగాను న్యాయవంతులుగాను తీర్చబడిన వారుగా ఉంటే గనుక, మరి ఆయన సింహాసనము ఆధారం మనం అవుతామా? అవుతామా? అవుతాం కదా. మరి మనం నీతిని అనుసరించాలి, న్యాయాన్ని అనుసరించాలి. ఎందుకంటే నీతి న్యాయములను అనుసరించిన వారుగా మనం ఉంటే కనుక దేవుని యొక్క సింహాసనమునకు ఆధారం అవుతాం. చూడండి, అంటే ఆయన మనల్ని అధిరోహిస్తాడు, మన మీద కూర్చుంటాడు, మన మీద ఉండి రాజ్యము చేస్తాడు. మన మీద కూర్చోవడం అంటే, మన మీద ఉండటం అంటే మనం అనుకోవచ్చు, ఆ బలం, ఆ బరువు నేను మోస్తానా, నా మీద ఆయన, అలా కాదు. అర్థమవుతుందా? అలా కాదు. అంటే మనకు ఇచ్చేటటువంటి విధానం, శక్తి, బలములు మనకు దేవుడిస్తాడు, మనకు తోడుగా ఉంటాడు, మనలో ఉంటాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మనం ఆయన్ని ధరించుకున్న వారుగా మనం ఉంటాం. అలాగే చూడండి, ఆయన చుట్టూ ఏముంటుందో, అగ్ని ఆయన ముందు నడుచున్నది, అది చుట్టూ ఉన్నటువంటి ఆయన శత్రువులను ఏం చేస్తుందమ్మా? కాల్చివేస్తుంది.
అగ్ని దేవునికి ముందుగా నడుస్తూ ఉంది. ఇప్పుడు నీతిని న్యాయాన్ని అనుసరించి నీవు నడుస్తున్నావు, నీతో పాటుగా దేవుడు నడుస్తూ ఉన్నాడు. నీ శత్రువులు నీ ఎదుట ఉన్నప్పుడు వారిని దేవుని యొక్క అగ్ని దహించి వేస్తా లేదా? అవును కదా. ఇక్కడ వెంటనే మనం శత్రువులు అనగానే మన ఇంటి పక్కన మనతో గొడవైన వాళ్ళు, మన ఆస్తి పంపకాల విషయాల్లో వివాదం కుదిరిన వాళ్ళు, లేదంటే మనకు కోపం తెప్పించిన వాళ్ళు కాదు. నీ శత్రువుని కాల్చివేయటం అంటే దేవునికి దూరంగా చేసే నీ ఆలోచనని కాల్చివేయటం, దేవునికి దూరంగా చేసేటటువంటి నీ ఊహల్ని కాల్చివేయటం, దేవునికి దూరంగా చేసేటటువంటి అపవాది యొక్క కుతంత్రాల్ని కాల్చివేయటం. నీవు దేవునిలో అత్యధికంగా ఎదుగుటకు దేవుని యొక్క అగ్నే నీకు సహాయం చేయటం. అర్థమైందా? ఆయన శత్రువులు అందరూ కూడా ఆ యొక్క అగ్నిలో కాల్చివేయబడతారు. అలాగే చూడండి, ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి, భూమి దాన్ని చూచి కంపించుచున్నది. ప్రకాశవంతమైనటువంటి ఆ యొక్క వెలుగైనా సరే, ఆ యొక్క భూకంపమైనా సరే దేని వల్ల కలుగుతుందమ్మా? కేవలం దేవుని యొక్క ప్రత్యక్షత వలన కలుగుతుంది. ఎందుకంటే ఆ శక్తిని, ఆ బలాన్ని తట్టుకోలేక కప్పించేటటువంటి భూమి అయినను, అలాగే ఆ మెరుపులు, మనం మెరుపులను చూడగలమా? పిడుగులు పడతాయి అంటారు, మెరుపులు వస్తూ ఉంటాయి, చూడగలుగుతామా? అవి వాటిని చూడొద్దు అంటారు, కళ్ళు పోతాయి అంటూ ఉంటారు. అర్థమైందా? ఆ మెరుపులు లోకమునకు ఏమిస్తున్నాయమ్మా? ఇప్పుడు మన గవర్నమెంట్ కానీ ప్రపంచం అంతా కూడా ఆ పిడుగుని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయి, అంటే ఆ మెరుపుని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకని దాంట్లో చాలా శక్తివంతమైనటువంటి కరెంటు ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది. దాన్ని పట్టుకోగలిగితే, దాన్ని ఒక చోట బంధించగలిగితే ఆ యొక్క పవరు చాలా ఎక్కువగా మనం కష్టపడి తయారు చేసుకునే దానికన్నా ఎక్కువగా వస్తూ ఉంటుందని చెప్పేసి వారు దానికోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని వద్ద ఉన్నటువంటి సమస్తమును మనం పొందుకుంటే ఇంకేంటమ్మా మనకు అవసరమైనది? దేవుడు ఏమంటున్నాడు? మొదట నీవు నా నీతిని రాజ్యాన్ని వెతుకుము, అప్పుడు నీకు అవన్నీ కూడా లభిస్తాయి. దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని మనం వెతకాలి. నీతిమంతులుగా మనం తీర్చబడిన వారుగా ఉంటే ఆయన రాజ్యంలో మనం ఒక పౌరుల వలె ఉంటాం. ఆ రాజ్యానికి వారసులు చేస్తా అంటున్నాడు దేవుడు. చూడండి, అందుకే కదా చివరి కోరికగా సిలువలో ఉన్నటువంటి నేరస్తుల్లో ఒకడైనటువంటి ఆయన ఏమని కోరుకున్నాడమ్మా? యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకని? ఆయన రాజ్యంలో సంతోషం ఉన్నది, ఆయన రాజ్యంలో ఆనందం ఉన్నది, ఆయన రాజ్యంలో సమృద్ధి ఉన్నది, ఆయన రాజ్యంలో సమస్తము ఉన్నది. కాబట్టి ఆ సమస్తము మనకు కూడా కావాలి. కాబట్టి మనము ఆయనతో పాటుగా ఉండేవారుగా ఉండాలి. అలాగే చూడమ్మా, యెహోవా సన్నిధిని, సర్వలోక నాథుని సన్నిధిని పర్వతములు మైనముల వలె కరుగుచున్నవి. ఆయన సన్నిధిన పర్వతాలు ఎలా కరుగుచున్నవమ్మా? మైనముల వలె. మైనం అంటే ఏంటిది? ప్రభుత్వేనా? అదేమవుతుంది? అలా కరిగిపోతూ ఉన్నాయి. అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ శక్తి అలా ఉండొచ్చు. కానీ మనం ఏం చేస్తుంటాం? ఆయన సన్నిధిలో నిలబడి, ఆయన సన్నిధిలో కూర్చొని, ఆయన సన్నిధిలో సంచరించు మనం ఆయనకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తాం. కానీ ఏ రోజున దేవుని కోపాగ్ని మన మీద రగులుకుందమ్మా? ప్రేమ చూపించాడు కదా. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడి వలె మనల్ని వెతికాడా లేదా? వెతికాడా? మరలా మనం వస్తే తన హక్కుని చేర్చుకున్నాడు కదా. కాబట్టి గమనించాలి. అలాగే చూడండి, ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది, సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. ఆకాశము ఎంత ప్రకాశమానంగా ఉంటుందో చూసారా? ఎలా ఉంటుంది చూడండి. ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళాలనుకుంటారు, ఆడ నిలబడి కూర్చోనో లేకపోతే ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఆకాశాన్ని తాకేంత ఎత్తులో ఉండాలి అని ఆశపడుతూ ఉంటారు. అవునా? ఆడేమున్నది? ఆ ఆకాశం ఆయన నీతిని తెలియజేస్తూ ఉన్నది. అంటే ఆ నీతి కలిగిన చోట ఏముంటుందమ్మా? ప్రశాంతత ఉంటుంది. అవునా? ఇప్పుడు మనశ్శాంతి అంటుంటాం. అసలు ఆ మనసు ఏంటిది? దానికి కలిగే శాంతి ఏంటిది? కొందరికి ఎత్తైన ప్రదేశాల్లోనూ లేకపోతే పచ్చిక కలిగినటువంటి ప్రాంతాల్లోనూ చక్కని పచ్చని పొలాల, అంటే పచ్చని చెట్లు, ఇలాంటి వాటిలో ఆహ్లాదంగా ఉంటుంది.
కొందరికి మేడల్లో ఆహ్లాదం ఉంటుంది, అవునా? అంటే వాళ్ళ ప్రశాంతత. కానీ ఇక్కడ ఏముంది చూడండి, ఆకాశం ఆయన నీతిని తెలియజేయచ్చు ఉండగా ఆకాశము వైపు మనం కన్నులెత్తి ఆయన అడిగినప్పుడు ఆయన మనకు తీర్చడా? అవసరతలు తీర్చడా? తీరుస్తున్నాడు లేదా? కాబట్టి మనం గమనించాలి. అలాగే సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది, మనకు తప్ప. మనం చూడం ఆయన మహిమని, కానీ సర్వసృష్టి ఆయన మహిమను చూస్తుంది. ఒక్క మానవ అంటే నరులు తప్ప, మనుషులు తప్ప. ఎందుకంటే ఆయన మహిమకు తలదించే సమస్త సృష్టి ఆయన కృపను పొందుకొని అవి జీవిస్తూ ఉంటే మనం మాత్రం ఆయన కృపను పొందుకోవాలని ఆశ అయితే ఉంటుంది, కానీ తగిన విధానం అయితే మనలో ఉండదు. కాబట్టి గమనించాలి మనం. ఎందుకంటే చూడండి, వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ కూడా సిగ్గుపడదు. ఎందుకంటే సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును. ఇక్కడ సకల దేవతలు అనగానే దేవతలు ఉన్నారు కదా, మరి వారి వారి దేవతలు కూడా కరెక్టే కదా అని క్వశ్చన్ కాదు. సకల దేవతలు అంటే అక్కడ అర్థం, నేను ఊరొక దేవుళ్ళు లేనప్పుడు నేను ఒక దేవతనో దేవుణ్ణో ఒకరిని అనుకున్నాను అనుకోండి, నా దృష్టిలో వారు ఉన్నట్టే కదమ్మా. ఇప్పుడు బాగా గమనించండి, ఎవరన్నా ఒంటరిగా ఇంట్లో ఉంటారు, ఏదైనా అలికిడి వినపడుతుంది, వారి దృష్టిలో ఎవరో ఒకరు ఆడు ఉన్నట్టే కదా. భయపడతా ఉంటారా? ప్రశాంతంగా ఉంటారా? అక్కడ ఏమీ లేదని తెలిసే వరకు కూడా భయపడుతూనే ఉంటారు. అంటే సకల దేవతలు అనేటటువంటి వారు ఎలా ఏర్పరచబడ్డారు అంటే మానవుని యొక్క ఊహ, మానవుని యొక్క కల్పిత గాథల వలె వచ్చినటువంటి వారు నరునికి దేవతల వలె ఉన్నారు. కాబట్టి ఆ సకల దేవతలు ఒకవేళ వారు ఉండి ఉంటే కనుక వారు కూడా ఎవరికి నమస్కారం చేస్తారమ్మా? దేవునికి నమస్కారము చేయును. కాబట్టి యెహోవా సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు. సియోను నివాసులు అంటే ఎవరైతే దేవుని ఎరిగి ఉన్నారు, ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారో, ఎవరైతే దేవుని యొక్క ఆవరణము వారి నివాసముగా ఏర్పరచుకున్నారో వారు ఆ విషయాలన్నీ విని కూడా సంతోషిస్తూ ఉంటారు. అంతేకాదు యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు. అర్థమైందా? మరి మనము సంతోషించేవారుగా ఉండాలా లేదా? ఉండాలి లేదమ్మా. ఆయన నీతిని వెతకాలి, ఆయన న్యాయాన్ని వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి. చూడండి, ఏలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. అన్నింటికంటే పై స్థాయిలో ఉన్నాడు. నాకు గొప్ప అనుకుంటే ఆ గొప్ప పైన ఆయన ఉన్నాడు. నా దృష్టిలో ఏదైనా ఎత్తైనది ఉండుంటే దానికి పైగా ఆయన ఉన్నాడు. కానీ నేనేం చేస్తున్నాను? పైకి తలెత్తట్లా. నా దృష్టి ఎక్కడ దాకైతే నేను అనుకున్నది ఎక్కడ దాకైతే ఉందో హైలైట్ అక్కడ వరకే నేను చూస్తున్నా, అక్కడ వరకే నా కాన్షియస్ ఉంది. అర్థమవుతుందా? మరి అలాగే ఉంటే ఏ రీతిగా దేవుని యొక్క మహిమను నేను చూస్తాను చెప్పండి. మనం తలెత్తుతున్నాం, కానీ ఏం చేస్తున్నాం? ఇంకా తలెత్తే మెడబట్టుకుంటుందేమో అని చెప్పేసి మనం సరదా చూడకుండా జస్ట్ మనం అనుకున్న వరకే చూస్తే ఆయన మనం ఎప్పుడు చూడగలుగుతాం? మన యొక్క ప్రతి విధమైన నడవడికలో, నడతలో మనం ఆయన్ని వెతికేవారుగా ఉండాలి. అర్థమవుతుందా? ఆయన్ని చూసేవారుగా ఉండాలి, ఆయన్ని వెంబడించేవారుగా మనం ఉండాలి. కానీ అలా లేకుండా మనం కనుక ప్రతి విధమైన విధానాన్ని అవలంబించుకుంటూ మన శక్తి సామర్థ్యాలే మనకు చాలు అన్నట్టుగా మనం ఉన్నామనుకోండి, దేవుని యొక్క మహోన్నతుని యొక్క ఔన్నత్యాన్ని మనం ఎక్కడ చూస్తాం? చూడగలుగుతామా? చూడండి. కాబట్టి గమనించాలి. చూడండి, అలాగే యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి. చెడుతనాన్ని అసహించుకోవాలి. ఎందుకంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము, అవునా కదా? ప్రేమిస్తున్నామన్న భ్రమలో ఉన్నామా? లేదుగా, ప్రేమిస్తున్నాం కదా. కాబట్టి మనం యెహోవాను ప్రేమించు వారుగా మనం ఉన్నాం. కాబట్టి చెడుతనమును అసహించుకొని తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు కదా.
మనం అసహించుకున్న వారుగా కనుక ఉంటే మనం ఆయన భక్తులుగా మనం ఉంటాం. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? మన ప్రాణములను ఆయన ఏం చేస్తాడమ్మా? కాపాడుచున్నాడు. అలాగే భక్తిహీనుల చేతిలో నుండి కూడా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? విడిపిస్తుంటాడు. మనకు తెలియకుండా ఒక్కొక్కసారి మనం భక్తిహీనుల చేతిలో పడిపోతున్నాం. వారితో వాదించలేం, వారిని గెలవలేం, అలాగని వారిని తోచిపుచ్చలేం. అంటే వారు అనేవారు ఎవరో కాదు, మరలా మన అమ్మ నాన్నలో, మన బంధువులో, మన స్నేహితులో, లేకపోతే మన సన్నిహితులో వీరే ఉంటారు. కానీ వీరి విషయంలో మనం ఏం చేస్తామంటే ప్రయారిటీ వారికి ఇస్తాం, దేవుని తగ్గించేస్తాం. అలాగని గొడవ పడమని నేను చెప్పట్లేదు. నీ ప్రయారిటీ ఏంటో నీకు తెలిసినప్పుడు వారికి వివరించే విధానాన్ని కూడా నువ్వు కలిగి ఉండాలి. నీకు ఒకటి కావాలి అన్నప్పుడు, అది పొందుకోవాలి అన్నప్పుడు అది ఇచ్చేవారికి మనం చెప్తామా, ఇవ్వని వాళ్ళకి చెప్తామా? అంతే కదా. ఇప్పుడు మనం సపోజ్ ఎవరికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆదివారం రోజున ఆరాధనకు వెళ్ళాలనుకున్నప్పుడు అప్పుడే మన బంధువులో లేకపోతే ఎవరో ఒకళ్ళు వచ్చారు. ప్రయారిటీ ఎవరికి ఇస్తున్నాం? మనం బంధువులకి ఇస్తున్నామా, దేవుడికి ఇస్తున్నామా? అలాగని బంధువుల్ని మీరు వెళ్ళి 1 గంట తర్వాత రండి నేను చర్చికి వెళ్ళి వస్తాను కాదు. వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టేసి నాకు కూర్చొని ఉండండి అమ్మా, లేకపోతే ఉండండి రెస్ట్ తీసుకోండి, నేను మళ్ళీ వస్తాను, చర్చికి వెళ్ళి వస్తాను అని దేవుని యొద్దకు వచ్చి సంతోషంగా, లేదంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీరు కూడా రండమ్మా అని చెప్పి తీసుకువెళ్ళడం. ఎందుకంటే మనం ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నాం? ఆ ప్రాధాన్యత దేవునికి తప్ప సర్వలోకానికి ఇస్తాం. మనం దేవునికి చివరిగా ఇస్తాం. చివరిగా అంటే ఎట్లా అంటే ఏ పనులు లేకపోతేనో, ఏమి తోచకపోతేనో, కష్టాలలో ఉంటేనో మనం దేవుని చూచేవారుగా ఉంటాం. దేవుని యొద్దకు ఉత్సాహంగా, ఉల్లాసంగా, సంతోషంగా, ఆనందంగా వెళ్ళాలనే ఆశ కలిగిన వారుగా మనం ఉండాలి. ఎందుకంటే నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. అర్థమైందా? ఎవరికంట వెలుగు ఎవరి కోసం, ఆనందం ఎవరి కోసం ఉంది? నీతిమంతుల కొరకు వెలుగు. అంటే నీవు నీతిమంతుడిగా ఉంటే నీకేముంటుంది? యెహోవా వెలుగు ఉంటుంది. అలాగే నీవు యథార్థ హృదయం కలిగి ఉంటే కనుక ఏముంటుంది? ఆనందం విత్తబడి ఉంటుంది. విత్తబడిన విత్తనము 1గా 2గా కాస్తుందమ్మా, లేకపోతే విస్తారంగా కాస్తుందా? చెట్టు విస్తారమేగా, అవునా? విస్తారమే కదా. మరి విస్తారంగా కాసేది దేవుడిస్తుంటే ఆ విస్తారంగా పంట కోయాలంటే ఏం కావాలి? నీలో నీతిమంతులుగా నీవు ఉండాలి, యథార్థ హృదయం కలిగి నీవు ఉండాలి. అప్పుడు నీకేమేం లభిస్తాయి? ఆనందము నీ వెంట ఉంటుంది, వెలుగంతా కూడా నీ వెంటే. అర్థమైందా? అలాగే చూడండి, ఇప్పుడు చూడండి. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మరి వెలుగులో నీవు ఉన్నావు, ఆనందంగా నీవు ఉన్నావు. ఇక నీకున్న లోటు ఏంటి? అంధకారం ఎందుకు కలుగుతుంది? ఆలోచనలో పడిపోయి జరగనిది జరిగేది ఊహించుకొని 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 అందులోనే పడిపోయి నలిగిపోయి కృషించి వేసారిపోయి విసిగిపోయి చిత్రవదన అనుభవించడం కరెక్టా? నాకు కావలసిన సమస్తము నా దేవుడు నాకు దయచేస్తాడు. ఈ లోకపరమైనటువంటి బాధ, వ్యధ, ఆలోచన, ఇబ్బందులు ఇవేమి నాకు అవసరం లేదు. నా దేవుని నామాన్ని నేను సన్నిధిస్తే చాలు అంటే వెలుగు నీ మీద ప్రకాశిస్తూ ఉండగా దేవుడు ఏమంటాడమ్మా? లెమ్ము తేజరిల్లుము, నీ మీద వెలుగు ప్రకాశించి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, ఆనందము నీకు విత్తబడి ఉన్నది. విత్తనం ఒకటే విత్తింది, కానీ కోసేది విస్తారంగా. ఒక చెట్టు ఒక విత్తనంతో పుట్టి ఎన్ని విత్తనాలను ఇస్తుందమ్మా? అనేక విత్తనాలను ఇస్తుందా? మరి నీ కోసం ఆనందం విత్తబడి ఉన్నప్పుడు, ఆ ఆనందం ఫలించినప్పుడు, ఆ ఆనందం నుండి మరలా ఫలాలు వచ్చినప్పుడు ఇంకా ఎన్ని విత్తబడటానికి సిద్ధంగా ఉంటాయి? ఇంకా ఎన్ని ఉంటాయి? బహు విస్తారంగా ఉండవా? సరే, నీ ఆనందము అనేది, ఆ ఆనందము విత్తు అనేది మామిడి చెట్టు అనుకుందాం అమ్మా, ఓకేనా? ఆ విత్తు విత్తాడు దేవుడు.
ఆనందంగా. నీవు నువ్వు అంటే నీవు దేవుళ్ళు ఎదిగే విధానమే నేను విత్తిన విత్తనము పెరిగే విధానం అని దేవుడు చెప్పాడు. నువ్వు సంతోషంగా ఉన్నావు, ఆనందంగా ఉన్నావు, దేవుని కొరకు కనిపెట్టుకో ఉన్నావు, దేవుని కోసమే ఉన్నావు. మరి నీ కొరకు విత్తబడిన విత్తు ఏమవుతుంది? ఫలిస్తుంది, పెరుగుతుందా, అభివృద్ధి చెందుతుందా, ఫలింపు వస్తుందా? తర్వాత ఆనందం విత్తడానికి నీ కాడ ఎన్ని విత్తులు ఉంటాయి? ఇప్పుడు మామిడి విత్తనం నాటితే వచ్చేది ఏంటిది? యాపిలా? మామిడేగా. మామిడి నాటితే అంటే వచ్చినటువంటి విత్తనం మరలా నాటితే అప్పుడు వచ్చేది ఏంటిది? ఒక కాపుకి ఒక విత్తనానికి 100 కాయలు వచ్చినాయి అమ్మ. అంటే నీ కోసం దేవుడు నాటిన ఆనందం అనే ఒక గింజ నాటితే ఆ ఆనందం అనే గింజలకు మళ్ళీ ఆనందం అనే గింజలు 100 గింజలు వచ్చింది. ఆ 100 గింజల్ని నీవు నాటడానికి శక్తి సామర్థ్యాలు దేవుడు నీకు ఇచ్చాడు. మరలా నువ్వు నాటావు. ఆ 100 విత్తుల నుండి ఎన్ని విత్తనాలు వస్తాయి? మరలా ఒక కాపుకే నాటుంది. ఏడాదికి ఒకసారి కాసే కాపు అంటే 365 రోజులకి 365 కాపు వచ్చింది అనుకుందాం కాయలు. మామిడి చెట్టుకి 300 పైన కాయలే కాస్తాయిగా అమ్మా. 365 కాయలు కాసినాయి అంటే రోజు ఆనందమే కదా నీకు. ఇంకా బాధ ఎక్కడుంటుంది? దుఃఖం ఎక్కడుంటుంది? ఉంటుందా? కాబట్టి ఆనందాన్ని దేవుడు మన కొరకు విత్తేవారుగా మనము యథార్థ హృదయులుగా ఉండాలి. వెలుగు మన మీద ఎల్లప్పుడూ ప్రకాశించుటకు మనం ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. కాబట్టి అలా ఉండి ఆ రీతిగా ఉన్నప్పుడు యెహోవా వెలుగు మన మీద ప్రకాశించడం జరుగుతుంది. సంతోషంగాను ఆనందంగాను మనం ఉంటాం. కాబట్టి ఆయన పరిశుద్ధ నామం బట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా మనం ఉండాలి. కాబట్టి గమనించండి, ఆ రీతిగా మనం ఉండటకు చాలిన జ్ఞానమును కావలసినటువంటి ఆదరణను దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. దేవుడి దినం మనకు అనుగ్రహించిన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక.